ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే, బిడ్డ చూసిన వెంటనే ఆలస్యం చేయకుండా నా నుదుటిని తాకు. నీవు ఎన్నడూ కూడా ఊహించని ఒక అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది అని అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి. ఇక ఆ సందేశం స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తల్లి, నేను ఏది మొదలుపెట్టినా కూడా నాకు ఏమి ఉపయోగం ఉండడం లేదు. ఆదిలోనే అది అంతమైపోతుంది. ఏ పని మొదలుపెట్టినా అది జరగడం లేదు అని నీవు ఎంతగానో బాధపడుతున్నావు కదా బిడ్డ. నీవు అనుభవించే బాధ నేను గ్రహించడం లేదు అని అనుకుంటున్నావు కదూ. నీవు నీ సొంత పనుల కోసం ఈ మార్గం ఎంచుకున్నావుగా తల్లి. కేవలం నీ కుటుంబం కోసమే, నీవు నీ కుటుంబంకి అండగా ఉండడం కోసమే నీవు ఈ మార్గాన్ని ఎంచుకున్నావుగా బిడ్డ. నీవు చేసేది మంచి పని అయినా కానీ దానిలో నమ్మకం కలిగించుకోవడానికి సమయం అనేది పడుతుంది కదా. అందులో మంచి అనిపించుకోవాలి అంటే నీవు సమయం అనేది నీకు కేటాయించక తప్పదు. అందుకే ఈ సమాజంలో చెడు చేరినంత త్వరగా మంచి చేరదు కదా. కానీ నీవు చేసే మంచి వల్ల నీకు లాభాలే వస్తాయి కానీ నష్టాలు రావు బిడ్డ. ఒకవేళ నీవు చెడు చేయాలి అని చూసినా అది నీకు నష్టాన్నే చేకూర్చుతుంది. కనుక బిడ్డ, ఈ పని నీవు నిర్వర్తిస్తూ మంచిగా అంతా కూడా మంచి చేస్తూ నీ జీవనం నీవు సాగించుతాయి. నీవు మంచి చేయడం వల్ల నీ కర్మఫలాల్లో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి బిడ్డ. నీకు అన్నీ కూడా మంచి రోజులే వస్తాయి. నీవు ఎప్పుడూ కూడా నిరాశ చెందకు. నీవు ఆలస్యం అవుతుందని ఏదో అని బాధపడకు. నీవు నిత్య కూడా దీని గురించి ఆలోచిస్తూ ఆవేదన చెందుతున్నావు. నేను గమనిస్తూనే ఉన్నాను. దీనితో నువ్విలా దుఃఖిస్తున్నావు. నీ విలువైనటువంటి కన్నీరుని వృధా చెయ్యకు బిడ్డ. నీకు అలాంటి పరిస్థితులు ఎన్నడూ కూడా రానివ్వను. నీవు ఎంచుకున్నటువంటి దానిలో నీకు విజయాలే చేకూరుతాయి తల్లి. దానికి నేను అంతా కూడా ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటాను. నీ మార్గంలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా నీ గమ్యానికి చేరుకుతావు తల్లి. నేను మాట ఇస్తున్నాను. నేను నీకు అండగా ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు బిడ్డ. నీవు నలుగురిలోనూ ఉన్నతంగా ఉండేలా నీ విజయం అనేది ఉంటుంది. మంచి లాభాలు పొందగలుగుతావు. నీ కుటుంబానికి నీవు తోడ్పడతావు. నీ యొక్క పట్టుదలకు నీ కుటుంబం నుండి మంచి ఆదరాభిమానం అనేది కలుగుతుంది. అలాగే వారే నీకు అండగా నిలబడగలుగుతారు. నీవు ఎంచుకున్న దానిలో నీవు చేసే పట్టుదల, దానిపై నీకు ఉన్నటువంటి నమ్మకము నిన్ను మంచి మార్గంలో అతి తక్కువ సమయంలోని విజయాలను చేకూరుస్తుంది. నీవు ఎప్పుడూ కూడా విజయం కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటావు కదా. అందుకే బిడ్డ, నీపై నాకు అంత నమ్మకం. కానీ నీవు ఆలస్యం అవుతుందని బాధపడకు తల్లి. నీవు చిన్న పొరపాటు చేసినా, నీకు ఏదైనా చిన్న ఆటంకం కలిగినా సరే దానికే నీవు ఎంతగానో బాధపడుతూ ఉంటావు బిడ్డ. ఇక్కడే ఆగకూడదుగా. ఎన్నో ఆటంకాలు కలిగినా నీ పట్టుదల, నమ్మకం, ఓర్పు కోల్పోకూడదు. నీ ప్రయత్నాలు ఆపకూడదు బిడ్డ. ఏది ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా విజయం వైపు అడుగులు వేస్తూనే ఉండాలి బిడ్డ. ప్రతి ఒక్కరికి చేసే పనిలో ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణం. కాబట్టి నీవు చేసే ప్రయత్నాలు ఆపకూడదు. అందుకోసం నీకు నేను తోడుగా ఉంటాను. నీవు అనుకున్నవి అన్నీ కూడా అతి త్వరలోనే నెరవేరబోతున్నాయి. నీవు ఎవరిది కూడా చెడు అనేది కోరుకోవు. కేవలం నీ కుటుంబ శ్రేయస్సు కోరుకుంటున్నావు బిడ్డ. నీవు అన్నీ మంచే కోరుకుంటావు, కానీ అలాగే అందరి మంచిని కూడా కోరుకుంటావు. నీది ఎంతో సున్నితమైనటువంటి మనస్తత్వం బిడ్డ. అంతటి మంచి వారికి ఎందుకు మంచి జరగదు చెప్పు. నీకు ఎందుకు విజయం చేకూర్చకుండా ఉంటాను. కొంత ఆలస్యం అవుతుందేమో కానీ నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నీవు ఎప్పుడూ కూడా బాధపడకు. అలాగే ఎప్పుడూ కూడా దిగులు చెందకు. ఓడిపోతానేమో అనే బాధనే ఉండకూడదు. నేను ఎన్నడూ కూడా నా బిడ్డ దగ్గరే ఉంటాను తల్లి. దేనికైనా సమయం, సందర్భం అనేది ఒకటి ఉంటుంది కదూ. నీకు ఏది ఎప్పుడు చేరాలో అది అప్పుడే చేరుతుంది. కాకపోతే అది నీకు ఇప్పుడు మొదలవుతుంది. ఇది నిన్ను ఉన్నత స్థాయికి చేకూర్చుతుంది. కాబట్టి బిడ్డ, ఇక ఎన్నడూ కూడా అపనమ్మకంతో ఆ పని జరుగుతుందో లేదో అని చింతించకు. దేనికి కూడా భయపడకు. నీకు ఇకపై ఏ కార్యం మొదలుపెట్టినా మనసులో నన్ను గట్టిగా తలుచుకొని
నిష్టగా నమ్మకంతో ఆ పనిపై దృష్టి పెట్టి కార్యం సిద్ధించాలి అనే దానిని మొదలుపెట్టు. విజయాలే వరిస్తాయి. ఇక ఎప్పుడూ కూడా అపనమ్మకంగా ఉండకు. తల్లి, నా బిడ్డలు దుఃఖిస్తే నా మనసు ఎంత వేదన పడుతుందో నీకు తెలియదా? నీవు అనుకున్న పనిలో అన్నిటిలో కూడా విజయం చేకూరి నీకు అన్నీ కూడా మంచి విజయాలే చేకూరుతాయి. ఖచ్చితంగా ఆ పని నీవు అనుకున్న సమయంలోనే పూర్తి అవుతుంది బిడ్డ. నేను నీకు మాట ఇస్తున్నాను. నీలో ఒక చిన్న బలహీనత అయితే ఉంది తల్లి. ఏమిటో తెలుసా? ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే ఇక దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు. అదే అందరూ కూడా అనుకూలంగా తీసుకొని నిన్ను బాధకు గురి చేస్తూ వస్తున్నారు. నీవు ఏది మొదలుపెట్టినా అనుకున్నా అది నీ స్నేహితులు అందరికీ కూడా చెబుతావు. ఇలా చెప్పడం నీకు నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే నీవు ఇలా చేయడం వలనే ఆ పనుల్లో నీవు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఎందుకంటే నీకు నరగోళ అన్నది ఎక్కువగా ఉంది బిడ్డ. వాళ్ళు నీ పనిలో ఆటంకాలు కలిగించేలా చేస్తున్నారు. నీకు ఆ పనిలో మొదలుతోనే ఆటంకాలు పెడుతున్నారు. ఈ ఇబ్బందులు అన్నీ కూడా ఎందుకు బిడ్డ? నీకు ఇలా చేయడం నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు కదా. కాబట్టి బిడ్డ, ఎవరిని కూడా నమ్మకు. నీవు ఏది మొదలు పెట్టాలి అని అనుకున్నా నీవుగానే ఆలోచనలు చేసి నీపై నీకు నమ్మకం కలిగించుకొని మొదలుపెట్టుకో. ఇలా చేస్తేనే నీవు విజయాన్ని వరిస్తావు. నేను ఎప్పుడూ కూడా చెబుతూనే ఉంటాను, నీకు ఎప్పుడూ కూడా నేను అండగానే తోడుగాను ఉంటాను అని. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని. సో విన్నారు కదండి ఈరోజు అమ్మవారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.